మన దేవుడు అడగక మునిపే మన అక్కరలు ఏమున్నాయో ఆయనకి తెలుసు. బైబిల్లో ఉన్నట్టుగా మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. బైబిల్లో వ్రాయబడిన పై వాక్యము మన హృదయపూర్వకంగా నమ్మగలిగితే దేవుణ్ణి అడగటానికి మనకి ఎలాంటి అవసరాలు ఉండవు. ఒకవేళ మనకి ఫలానది అవసరమని మనం భావిస్తే అది మనకి అవసరమని దేవుడు భావించకపోవచ్చు. మన గుంతమ్మ కోరికలన్నీ మన అవసరాలు కాకపోవచ్చు. మన విలాసాలు అవసరాలుగా భావించవచ్చు. మనం అడగకుండానే దేవుడు మనకిచ్చేది మనకు అవసరం అవుతుంది తప్ప మనకి అవసరం కాని దానిని మనం దేవుణ్ణి అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహించినా దానివలన మనకు అవసరం తీరదు. ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు దేశం నుండి కానాను దేశంకు నడిపించిన తర్వాత ఆయన వారికి రాజుగా సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఈ లోక మర్యాద ప్రకారం వారిని ఒక రాజు అవసరమని భావించారు. దేవుడు వారికి రాజుగా ఉండకుండా తృణీకరించి ఆ ఒక మనిషిని వారికి రాజుగా కోరుకున్నారు. దేవుడు సమూయేలు చాలా బాధపడ్డాడు. దేవుడు వారి కోరిక ప్రకారమే సౌలును వారికి రాజుగా దయచేశాడు. సౌలు వలన ఇశ్రాయేలీయులకు ఎలాంటి మేలు కలగలేదు. మన కోరికలను మన అవసరాలను భావించి దేవుణ్ణి అడిగి వాటిని పొందకున్నా వాటిని భావించలేము. దేవుడు ఒక దానిని ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అతనికి తక్కువ కాకుండాను ఆయన దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. ఇశ్రాయేలీయులు ఈ లోక మర్యాదను అనుసరించినట్లయితే చాలామంది క్రైస్తవులు కూడా ఈ లోక మర్యాదను అనుసరిస్తూ విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఆస్తులను కూడబెట్టుకుంటూ అది దేవుడు ఆశీర్వాదం వలన వచ్చినట్లు చెప్పుకుంటారు. అది నిజమే అయ్యుండొచ్చు. ఇశ్రాయేలీలు ఈ లోక మర్యాద చొప్పున రాజును అడిగినట్లయితే క్రైస్తవులు కూడా మనకు విలాసవంతమైన జీవితం దయచేయమయ్యా అని అడిగితే దేవుడు ఇచ్చి ఉండొచ్చు కూడా. అయితే ఈ జీవితం అనుభవించకపోతే మనం అడగకుండానే మన అవసరాన్ని బట్టి దేవుడు ఇచ్చినట్లు కాదు. మనం అడగక మునిపే మన అవసరాలన్నీ తీర్చే దేవునికి లోబడి ఉండి ఆయన మనకు పోసే గంజి నీళ్లు తాగుదామని ఆయన దయచేసిన గుడిసెలోని జీవిద్దామని అనుకుంటే ఆ గంజి నీళ్ళే పరమాన్నం వల్ల ఆ గుడిసెలోని 4 అంతస్తుల మేడలాగా మనకి అనిపిస్తుంది. అదే దేవుడిచ్చిన ఆశీర్వాదం. ప్రభువు ఈ లోకంలో మేము జీవించినప్పుడు అవసరమైన అక్కరలన్నీ అడగక మునిపే మాకు దయచేస్తున్న నీకు లోబడి జీవించే మనస్సు అనుగ్రహించమని యేసయ్య నామంలో అడుగు